సో హలో ఆల్. బేసిక్‌గా జరిగిన కాంట్రవర్సీ గురించి మీకు అందరికీ తెలిసిందే కదా! సో దాని గురించి ఒక 2 విషయాలు మీకు చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నాను. చాలా అంటే చాలా చిన్నగా ఉంటది ఈ వీడియో. ఎక్కువ సేపు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి చిన్న చిన్న ముక్కలు మాత్రమే అంటే వాళ్ళకి కావాల్సిన వాటిని మాత్రమే కట్ చేసుకొని బయట పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది. అది మరి ఏ రాష్ట్ర సాంప్రదాయమో మనకు తెలీదు గానీ సాంప్రదాయం అయిపోయింది. సో అందుకని నేను బేసిక్‌గా ఒక 3 నిమిషాలే మాట్లాడాలనుకుంటున్నాను. ఆ 3 నిమిషాలు నేను ఇక్కడ అప్‌లోడ్ చేస్తా, ఇన్‌స్టాలోను అప్‌లోడ్ చేస్తా. క్లారిటీగా చెప్తాను ఒక 2 విషయాలు. ఒకటి, ఆ వీడియో నేను ప్రైవేట్‌లో పెట్టేశాను. నేనది డిలీట్ చేయలేదు. ప్రైవేట్‌లో అయితే పెట్టేశాను. ఇంకా అది మళ్ళీ అప్‌లోడ్ చేసే ఆలోచన కూడా లేదు. బట్ ఇన్ కేస్ ఎవరైనా మళ్ళీ దాన్ని వాడాలి అని గనక అనుకుంటున్నట్టయితే దాన్ని ఎక్కడైనా అప్‌లోడ్ చేసేటట్టయితే వాళ్ళ కాపీరైట్ స్ట్రైకులు పంపడం కోసం మాత్రమే ఆ వీడియో నేను ప్రైవేట్‌లో ఉంచాను. తర్వాత రెండోది, ఆ మాటను నేను వెనక్కి తీసుకుంటున్నాను. నేను ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను నేను. ఏదైతే అంటే తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఎళ్ళిపోతారు. సరే వాళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముతారు. అమ్మేస్తారు. కొనుక్కుంటారా? కొనుక్కోలేరు గదా! అన్న మాట ఏదైతే ఉందో అది నేను వెనక్కి తీసుకుంటున్నాను నేను. అది కరెక్ట్ కాదని నాకు చాలామంది చెప్పారు. సో, అది నేను అంగీకరిస్తున్నా. అందుకే నేను ఆ మాటనైతే వెనక్కి తీసుకుంటున్నా. సో, ఆ మాట అయితే కాదు. కాకపోతే నేను అన్న ఉద్దేశ్యం ఏంటనేది ఎవరు కూడా బయటకి ఎక్కడా చెప్పట్లేదు కాబట్టి నేనే చెప్తున్నాను. ఏదైనా ఒక గొడవ జరిగి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్న ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఆంధ్రాకి దెంగేయండి అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇక్కడ ఎందుకు ఉండడం? ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర దెంగేయండి అని చెప్పి మాట్లాడుతుంటారు. అలాంటి మాట్లాడని వాళ్ళకి మాత్రమే నేను ఆ మాట అన్నాను నేను. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని కాదు. ఆ మాట ఎవరైతే తెలంగాణ పౌరులే కదా అంటారు ఆ మాట. ఆ మాట అన్న తెలంగాణ పౌరుల్ని మాత్రమే ఉద్దేశించి నేను ఆ మాట అన్నాను. సో, అది కూడా నేను వెనక్కైతే తీసుకుంటున్నాను నేను. కాకపోతే నెక్స్ట్ టైమ్ ఎవరైనా సరే ఇఫ్ ఇన్ కేస్ ఇలాగ ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి దెంగేయండి అని చెప్పి మీరు అనాలనుకుంటున్నట్టయితే ఇట్లా కామెంట్లు పెట్టడం కాదు. ఓకే. సోషల్ మీడియాలోకొచ్చి మాట్లాడడం కాదు. దయచేసి హైకోర్ట్‌కెళ్ళండి. హైకోర్ట్‌కెళ్ళి ఇట్లా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఎక్కువున్నారు. వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అలా ఉండకూడదు. తెలంగాణలో తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉండాలి. హైదరాబాద్‌లో తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉండాలి తప్పిస్తే ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు. వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నా పర్లేదు అనుకుంటే అలా చెప్పుకోండి. లేదు ఎవరు వద్దనుకుంటే ఎవరు వద్దని చెప్పి ఒక నోటీస్ తీసుకురండి తెలంగాణ హైకోర్ట్ నుంచి. అది తీసుకొనొచ్చి చెప్పండి. అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. సో, అది పాయింట్. సో, అట్లాగా ఒక వ్యక్తి చేసిన తప్పుని, కొంతమంది వ్యక్తులు చేసిన తప్పుని ఎంటైర్ రాష్ట్రం మొత్తానికి ఆపాదించి ఆంధ్ర ప్రజలందరూ ఇంతే, ఆంధ్ర ప్రజలందరూ ఇల్లిటరేట్సు, ఆంధ్రాని అందుకే సౌత్ బీహార్ అనేది, ఇట్లాంటి మాటలు ఏవైతే అన్నారో వాటికి నేను రియాక్ట్ అయ్యాను. వాటి కారణంగానే నేను అట్లా రియాక్ట్ అయ్యాను. అది మీకు తప్పనిపిస్తే దయచేసి నేను అందుకే వాటిని వెనక్కి తీసుకుంటాను కదా! సో, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టుగా అర్థం చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఈ విషయాన్ని గమనించండి. నా కాంటెక్స్ట్ ఏంటనేది అర్థం చేసుకోండి అంతే. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ. బై బై. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై. అండ్ నా క్రౌడ్ ఫండింగ్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు కదా! దానికి నేను అప్డేట్ మా వ్లాగింగ్ ఛానెల్‌లో 7:30కి నేను ఒక వీడియో షెడ్యూల్ చేసి పెట్టాను. అందులో మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను దాని గురించి. ఆ క్రౌడ్ ఫండింగ్ నేను ఏం చేస్తాను, ఎట్లా చేస్తాననేది. అది ఎలా ఎవరికి ఇచ్చేస్తాననేది అందులో క్లారిటీగా చెప్పాను. అది మీరు చూడండి అప్పుడు. థాంక్ యూ. బై బై.